సార్ అమెరికాలో ఓజీ వివాదం కారణాలు ఈ ఓజీ అనేది నడుస్తుంది. దాని మీద మన వీక్షకులు కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. అది బాగా అడ్వాన్స్ బుకింగ్లు చాలా ఎక్కువగా అయ్యాయి. పవన్ అభిమానులందరూ సంతోషించారు. ఇదంతా ఉంది. ఈ సమయంలో వార్త వచ్చింది, అమెరికాలో ఓవర్సీస్లో యార్క్ థియేటర్స్ ఒక మేజర్ థియేటర్ గ్రూప్, అది వాళ్ళు మేము ఈ ఓజీ ఇది ఆపేస్తున్నాము, దీన్ని ఎగ్జిబిట్ చేయటం, ప్రదర్శించటం అని ఒక ప్రకటన చేశారు. నోటీస్ ఇచ్చారు బహిరంగంగా. ఇవ్వగానే చూసారా విదేశాల్లో కూడా అయిందంటే వాళ్ళు ఏం చెప్పారు, దాని మీద మళ్ళీ ఒక వివాదం. వాళ్ళు ఏం చెప్పారంటే భద్రతా కోణాల నుంచి మేము దీన్ని కొంచెం వేయలేకపోతున్నాము, కొంతమంది మా మీద ఒత్తిడి తెస్తూ, ఇదివరకు ఇక్కడ సౌత్ ఏషియన్ ఫిలిమ్స్ మార్కెట్ చేసేవాళ్ళు మా మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు, ఈ థియేటర్లలో మీకు వచ్చిన టికెట్ల కలెక్షన్ రెవెన్యూ ఎక్కువ చూపించండి అని వాళ్ళు మా మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు, అలాంటివి మేము తట్టుకున్నాము. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఈ సినిమాలను ప్రదర్శనలు ఈ కార్యక్రమాన్ని కొన్ని వర్గాల మధ్య కొంచెం స్పర్ధ పెంచే విధంగా, వాళ్ళ భద్రతకు ఇబ్బంది కలిగించే విధంగా, అంటే మీరు ఊహించుకోవచ్చు, ఈ వర్గం వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈయన పైకి లేపితే ఆ పార్టీ వాళ్ళు ఆ హీరో అభిమానులు ఆయన పైకి లేపితే వీళ్ళందరూ థియేటర్ల దగ్గరికి వస్తే మనకంటే భారతీయులకు ఇవన్నీ పుట్టినప్పటి నుంచి రక్తంలో భాగం అయిపోయి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ మధ్య పొలిటికల్ క్యాస్ట్ థింగ్స్ కూడా బాగా పెరిగాయి. కానీ అమెరికాకు వచ్చేసరికి ఈ ప్రకటన వచ్చిన తర్వాత రెండు రకాల వెర్షన్స్. ఇది పవన్ కళ్యాణ్ ఒకరే సమస్య కాదు. ఇక్కడ విదేశాల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శృతి మించి ప్రచారం చేయడం వల్ల, ఇందులో కుల వర్గాలు అటు ఇటు విడిపోవడం వల్ల, సినిమా థియేటర్లలో హంగామా పెంచడం వల్ల మటుకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ థియేటర్లకు ఏర్పడుతుంది. నేను ఒక మిత్రుడిని అడిగా, బాగా ఈ ప్రక్రియను ప్రారంభించిన ఒక మిత్రుడిని, ఏం జరుగుతుంది సార్ అంటే, ఏం లేదండి అమెరికాలో థియేటర్లు చాలా లెస్ మ్యాన్డ్, చాలా తక్కువ మంది ఉంటారు, వాడు ఆ టయానికి అన్నీ ఫిక్స్ చేసి ఉంటాడు, వచ్చి ఓపెన్ చేస్తాడు, వచ్చిన వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు 2 రోజుల ముందు నుంచి వెళ్ళి అవన్నీ వేసి పోస్టర్లు వేసి ఇంకొకటి వేసి చాలా హంగామా చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ వీటన్నింటిని సోషల్ మీడియాలో పెట్టడం. అంటే ఇండియాలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా జయప్రదానికి విదేశాల్లో ఏదో జరిగింది అనేది ఒక ప్రమోషన్ యాక్టివిటీగా వాళ్ళు వాడుకోవటం, బల ప్రదర్శన చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. వాడికి తీసేవాడు కూడా ఉండడు అక్కడ. అదంతా ఆటోమేటైజ్డ్ థియేటర్స్ అవి మోస్ట్లీ. కాబట్టి ఈ విధంగా టెన్షన్స్ పెరిగితే ఏం జరుగుతుంది అన్నది కూడా ఉంది. అలాగే కొన్ని కంపెనీలు, కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఆర్టిఫిషియల్ మెథడ్స్తో చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఒక్క ఓజీకి వచ్చింది కాదు, కానీ ఓజీకి క్రేజ్ కొంచెం ఎక్కువగా పెంచాలనుకుంటున్నారు కాబట్టి ఇదైంది. ఈ సమయంలో ఆ కామెంట్ దాంట్లో ఉంది. అది వాళ్ళు ఒక వివరమైన ప్రకటన చేశారు. మేము అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా కూడా వెనక్కి ఇస్తున్నాము అని కూడా, రిఫండ్ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే దీన్ని మళ్ళీ అనేక రకాలుగా చూపిస్తూ ఇందులో దుష్ప్రచారం ఏం లేదు. ఇది యార్క్ థియేటర్ గ్రూప్ ఇచ్చినటువంటి ప్రకటన. దే హ్యావ్ క్యాన్సిల్డ్ ఇన్ దేర్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్. దీన్ని మరి ఇంకా ఒకరోజు సమయం ఉంది కాబట్టి ఇది వాళ్ళు ఏమన్నారంటే, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యార్క్ సినిమా హ్యాస్ మేడ్ ది డిఫికల్ట్ డెసిషన్ టు క్యాన్సిల్ ది అప్కమింగ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ది ఫిలిం. దే కాల్ హిమ్ ఓజీ. Yark Cinemas have become increasingly concerned that various cultural and political forces associated with the distribution of the film in North America could pose a potential risk to public safety and security. We sincerely apologize, etc. కాబట్టి ఈ సందర్భంగా ఏర్పడిన వాతావరణం కొంత భద్రతకు ముప్పుగా తయారయ్యే పరిస్థితి. ఒక విషయం ముఖ్యమే కదా, మనం పుష్ప 2 సినిమా అప్పుడు చూసినటువంటి వాతావరణాలు ఇప్పుడు హైదరాబాద్లోనే అంత సమస్య అయితే మరి వాళ్ళకి ఆ విధమైన సందేహం కలిగినట్టుగా ఉంది. సో దీంట్లో ఎవరినెవరు అనుకోవాల్సిన అవసరం లేదు. మన రాజకీయ పార్టీలు కానీ, మన సినిమా సైన్యాలు కానీ విదేశాల్లో శృతి మించి చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అన్నది అయితే ఒకటి తెలుసుకోవడానికి ఇది ఉపయోగంగా ఉంటుంది. మూడవది, లేనిపోని హైపులు ఇచ్చేసి అక్కడెక్కడో చేసి ఇక్కడ చేయాలనుకోవడం కూడా నిర్మాతలు, అది కూడా అవసరం లేదు. అది కూడా రాశారు వీళ్ళు. ఇదివరకు మా దగ్గర ఇలా చేశారు, ఇలా చేసినందువల్ల మేము జాగ్రత్త పడాల్సి వస్తుందనే మాట కూడా వాళ్ళు వాడారు.
అందువల్ల ఇది ఒక కొత్త గుణపాఠమే. అంటే సినిమా ఇంకా విడుదలవుతుంది, దాని మీద అభిమానులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. రేపు మధ్యాహ్నం అనుకుంటుంది ఫస్ట్ ప్రీమియర్. యార్క్ సినిమాస్ హెస్ ప్రీవియస్లీ ఫేస్డ్ రిక్వెస్ట్ బై ఇండివిజువల్స్ అఫిలియేటెడ్ విత్ ది డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఓజీ ఇన్ నార్త్ అమెరికా. ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అయింది. ఇది ఓజీకి సంబంధించిన ఇది కాదు, డిస్ట్రిబ్యూటర్స్ అర్లియర్ అనమాట. ప్రీవియస్లీ ఈ సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు గతంలో కొంతమంది సార్లు ఇలా చేశారు. అందువల్లనే మేము చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇంతేకాకుండా ఇన్ అడిషన్ ద డిస్ట్రిబ్యూటర్ అండ్ హిజ్ అసోసియేట్స్ హ్యావ్ మేడ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ టు సర్టన్ ఆన్లైన్ మీడియా ఇన్ ఇండియా. ఇది అక్కడ జరిగే దాని గురించి ఇవన్నీ కూడా మరి అనవసరమైన విషయాలు. ప్రేక్షకులు వాళ్ళకు ఉండే అభిమానులు వాళ్ళు ఆదరిస్తారు, అది జరుగుతుంది. కానీ ఈ లోపల తెలుగునాట అయితే హంగామా సాగుతూనే ఉందండి.